శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక వ్యక్తి వచ్చేసి అతని యొక్క సమస్య విధానాన్ని అంతటినీ చెప్పినప్పుడు మనం కూడా పర్సనల్ గా చూసుకున్నప్పుడు ఏమర్థమైపోయింది అంటే ఆ వ్యక్తికి కర్మలు అనేటువంటి కొంత వస్తుంది. తర్వాత ఆ వ్యక్తికి ఎక్కడ ముఖ్యంగా ఇబ్బంది అంటే ఉద్యోగంలో కుట్రలు కుతంత్రాల వల్ల ఆ వ్యక్తి ఇబ్బందులు పాలవుతున్నాడు. అలాగే ఒక నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళేటువంటి విధానము లేదు, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మరి అతడు మంచి ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నాడు, మరి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఏం చేయాలి గురుగారు? ఇక తెలిసిందే కదా, ఒక హోమాలు చేయించాను ఇలా చెప్తున్నాడు. సరే బిడ్డ, మీకు విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే ఏదైనా ప్రయోగాలు, చెడు ప్రయోగాలు ఇలాంటి ఏదన్నా ఉన్నప్పుడు చేసే విధానం వేరు. కానీ మీకు ఏం కావాలి అంటే దైవిక శక్తి అనేటువంటిది లేదు బిడ్డ. ఎవరైనా సరే విపరీతంగా కర్మలను అనుభవిస్తున్నప్పుడు, నక్షత్ర గ్రహ దోషాలు విపరీతంగా వాళ్ళతో ఆడుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్లకు ముఖ్యంగా కావాల్సింది దైవం యొక్క శక్తి రావాలి. ఎందుకంటే ఆ నెగటివ్ని అమ్మవారు తీసుకోవాలి, శివుడో విష్ణువో ఎవరొకరు తీసుకోవాలి. అయితే ఈ విధానంలో ఎప్పుడైతే దైవికమైనటువంటి శక్తి తగ్గిపోవడం మొదలు పెడుతుందో కర్మలు విపరీతంగా అవి అటాక్ చేస్తూ ఉంటాయి. ఇతడు ఏమి చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది తెలిసిపోతూ ఉంటుంది, దైవశక్తి లేదు, మనం దైవశక్తి తీసుకోవాలి. అంటే ఇతడు విపరీతంగా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఫలితం ఉండట్లేదు. కుట్రలకు కుతంత్రాలకు బలవుతున్నారు. ఈ సమస్యలు అనేటువంటి ఈ విధంగా వస్తున్నాయి. మరి ఎలా ఏం చేయాలి గురుగారు అనుకున్నప్పుడు నేను చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్పాను. బిడ్డ, మీకు దైవ శక్తి కావాల్సిందే. నా దగ్గర మొహమాటం ఉండదు బిడ్డ, వస్తే ఇది బిడ్డ, ఇది ఇంతే, ఇది అల్లము, ఇది బెల్లము, మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసేసుకోండి, ఇది చేస్తేనే మీకు ఫలితం వస్తుంది, లేకపోతే లేదు బిడ్డ, చేయండి, ఎలా వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే అలా చెప్పగలగాలి. తనకు వచ్చినటువంటి నేనేం చెప్పాను అంటే దైవికమైనటువంటి శక్తి అవసరము. అది కూడా మీకు దశమహావిద్యలలో ఒక 2 దేవతల సంపుటీకరణ విధానం ద్వారా రావాలి. దిగ్బంధనము అంటే మంత్ర విధానం అనేటువంటిది ఒక సెట్ ఉంటుంది. సో ఇది కావాల్సింది. తర్వాత ఈ భావనా శక్తిని ఉపయోగించుకునేటువంటి విధానం వేరే ఉంటుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాదు బిడ్డ, కూర్చొని మనం అనుకోవడం కాదు. దీనికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఉంటుంది. రాజమౌళి ఎలాగైతే తన మస్తిష్కంలో ఊహించుకుంటూ ఈ విధంగా తీయాలి సినిమాను అని అనుకున్నప్పుడు, అదే విధంగా ఆ సినిమా వచ్చి ఏ విధంగానైతే నిర్మిస్తాడో ఇదంతా ఒక నిర్మాణమైనటువంటి ప్రక్రియ ప్రతి దాంట్లోనూ ఉంటుంది. నిర్మాణం చేయగలిగితే నిర్మాణం అవుతుంది, నిర్మాణం చేయలేకపోతే నిర్మాణము కాదు. చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను బిడ్డ, మీకు నువ్వు ఇక్కడ మానసికమైనటువంటి శక్తులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడము అనేటువంటిది మిమ్మల్ని మీరు విపరీతంగా బలోపేతం చేసుకునేటువంటి విధానము మీకు కావాలి. అలాగే దైవ కుట్రల కుతంత్రాలకు మీరు ఇబ్బందుల పాలవుతున్నారు కనుక వీటిని అన్నిటినీ చెక్ పెట్టేటువంటి విధంగా దైవికమైనటువంటి శక్తి, ఉత్కృష్టమైనటువంటి ఆ సంపుటీకరణ మంత్ర విధానాలు మీకు అవసరం బిడ్డ. వీటిని పట్టుకొని మీరు ముందుకు వెళ్తారు. ఏమన్నాడంటే, గురుగారు మంత్రోపదేశము ఇవన్నీ చేస్తారు, అలాగే మీరు చెప్పేటువంటి నిర్మాణ ప్రక్రియ కూడా ఇస్తారు. ఇది తీసుకున్నా కూడా ముందుకు వెళ్తామనేటువంటి గ్యారంటీ ఏమిటి అని అడిగాడు. అంటే ఇక్కడ చూడండి బిడ్డ, సృష్టిలో శక్తి ఉంది, శక్తిని తీసుకొని మీరు ఉపయోగించుకోవడం. ధ్వని శక్తి అని ఉంటుంది, సౌండ్ అండ్ ఎనర్జీ చాప్టర్స్ ఉంటాయి, ఇన్లాండా ఫార్ములాస్ ఉంటాయి. అంటే ధ్వనిని మనం శక్తిగా ఉపయోగించుకోవచ్చు, శక్తిని కూడా ధ్వనిగా మనం మార్చుకోవచ్చు. కాలింగ్ బెల్లు శక్తిని ధ్వనిగా మారుస్తాం, ధ్వని యొక్క శక్తిని మనం శక్తిగా మార్చుకుంటాం, ధ్వనిని శక్తిని ధ్వనిగాను మార్చుకుంటాం. ఇక్కడ వైబ్రేషన్ థియరీ శరీరంలో ఉండేటువంటి కణాలను ఒక ప్రకంపన స్థితికి మనము ఒక పద్ధతి ప్రకారము గురి చేసినప్పుడు ప్రకంపన ద్వారా శక్తి అనేది బయటకు వస్తుంది. ఫార్ములా ఇది, F=ma ఫార్ములా. మీరు ఎంత ఫోర్స్ గా మీరు ప్రకంపన గురి చేస్తే దాంట్లో అంత ఎనర్జీ బయటకు వస్తుంది.
లేకపోతే ఇనర్షియా కాదు. అంటే మంత్ర విధానంలో ఏముంటుంది? శక్తి అనేటువంటిది ఉత్పన్నం చేయడం అనేది జరుగుతుంది. మంత్రము ఎందుకు పనిచేస్తుంది? మీ కోరికలను ఎందుకు తీర్చేటువంటి వైపుగా వెళ్తుంది అంటే మీరు శక్తిని ఉత్పన్నం చేస్తున్నారు. అలాగే ఇటు వేద విధానంలో కానీ తర్వాత సాక్షాత్ పరమశివుడే చెప్తాడు, మంత్రము మరణము రిపీటింగ్. మరణం అంటే ఏంటిది బిడ్డ? రిపీటింగ్ కదా. మరణం అంటే రిపీటింగ్. సైన్స్ ఏం చెప్తుంది? దేనైనా సరే రిపీటింగ్ చేస్తే అది మీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తుంది. అయితే ఇక్కడ అఫర్మేషన్ ఉపయోగించుకోవాలని చెప్తుంది. అంటే దీనికి అప్డేట్ కాని సబ్జెక్టు ఇప్పుడిప్పుడే పట్టుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల కిందట అప్డేట్ అయినటువంటి సబ్జెక్టు మంత్రము. దీంట్లో కూడా రిపీటింగ్ ఉంటుంది, దీంట్లో కూడా అఫర్మేషన్ ఉంటుంది, దీంట్లో కూడా డిజైర్ ఉంటుంది, దీంట్లో కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా చాలా, ఒక 15 నుండి 18 వరకు అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని ఉండడం మూలన దాని నుండి వచ్చేటువంటి ఎనర్జీ అంతా కూడా మీకు ఉపయోగపడడం జరుగుతుంది. మంత్రము మన ఆధీనము, దైవము మంత్రం అధీనము. దైవము మంత్రం చేస్తే దైవము కదులుతాడు. మంత్రం ఎవరు చేయాలి? ఎవరొకరు చేయాలి కదా. మీరు చేస్తారు కనుక దైవం కదులుతుంది. అంటే మంత్రం ద్వారా మీరు శరీరంలో కంపింపచేసేటువంటి ఆ ప్రకంపన యొక్క స్థితికి ఎనర్జీ బయటకు వచ్చేసి ఆ ఎనర్జీ మీకు ఏ విధంగానైతే డిజైర్స్ పెట్టుకుంటారో దాని వైపు వెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రకృతి ధర్మమే కదా, ఇది సైన్సే కదా. సైన్సే ఉంటుంది కదా ఇందులో. అంటే ఏంటిది? ఇప్పుడు దైవం మంత్రాధీనము, మంత్రం మనాధీనము. మనం చేసుకుంటూ వెళ్తే వస్తుంది. మంత్రం చేస్తే ఎనర్జీ రావాల్సింది, ఇంకా వేరే మార్గం లేదు కదా. అంటే ఏంటిది? దైవిక శక్తిని మీరు తీసుకుంటున్నారు. అలాగే నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు, మామూలు వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి సహజ సిద్ధంగా దేన్ని ఉపయోగించుకుంటాడు? మంత్రాన్ని కాదు, ముందు తన శక్తిని ఉపయోగించుకుంటాడు. తన శక్తి అంటే ఎక్కడుంది? ఇదే మీ శక్తి. ఇదే మిమ్మల్ని ఒక గొప్ప వాళ్ళని చేస్తుంది, ఇదే మిమ్మల్ని కింద పడేస్తుంది, ఇదే చంద్రమండలానికి తీసుకెళ్తుంది, ఇదే సూర్యుని దగ్గరికి తీసుకెళ్తుంది, ఇదే ఏదైనా కూడా చేస్తుంది. దీన్నే సహస్రార చక్రము, అన్లిమిటెడ్ ఎనర్జీ ఇందులో ఉందని లలిత సహస్రనామంలో చెప్పబడింది. సనాతన ధర్మంలో దీన్ని మించింది లేదనైనా భగవంతుని యొక్క స్వరూపం ఇందులోనే ఉంటుందని చెప్పింది. మీలో భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఆటలోనే అక్కడో ఇక్కడో కాదు, ఇదే. అందుకు దాంట్లో నుండి ఉత్పన్నమైనటువంటి ఎనర్జీ అన్ని రకాలుగా వెళ్తుంది. కనుక మీరు చేసేది భావన, నిర్మాణ భావన, దీన్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు అంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఫలితము రావాల్సిందే కదా. ఇంకా వేరే మార్గం ఏముంది? ఇక్కడ నరుడు నారాయణుడు అనేటువంటి సిస్టమే ఇది. శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడు అయితే అర్జునుడు నరుడు అవుతున్నాడు. అర్జునుడు మామూలు వ్యక్తి కాదు, విపరీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి వ్యక్తి, మహానుభావుడు, మహాశక్తివంతుడు. కానీ అంతటి అర్జునుడికి కూడా భగవంతుడి యొక్క సహకారం అవసరమైంది. అర్థమైంది కదా. అంటే ఇక్కడ మీరు మంత్రాన్ని ఆశ్రయించి ఉపాసన చేయడము, ఇది కూడా కర్మకి మీరే చేస్తున్నారు. చేయడము అనేటువంటిది దైవశక్తిని మీరు తీసుకుంటున్నట్టు, మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడము, ఏ విధంగా భావనా శక్తి ద్వారా నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళడము అనేటువంటిది అది మీ శక్తిని ఉపయోగించుకుంటున్నట్టు. ఇవి రెండింటినీ కలిపినప్పుడు ఎదురు ఎక్కడ ఉంటుంది? ఇంకా మీకేం కావాలి? మీరు వెళ్ళడము, ఒక పరిపూర్ణంగా వెళ్ళడము తెలిస్తే సాధన చేసుకుంటూ వెళ్తే ఎవరైనా వెళ్ళాల్సిందే కదా. క్రికెట్ ఎలా ఆడాలో అని చెప్పేసి పరిపూర్ణంగా కోచ్ చెప్పిన తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ క్రికెటర్ టాప్ స్థాయిలోకి వెళ్ళాల్సిందే కదా, వేరే మార్గమే ఉంది. అంతే కదా. అలాగే దైవం యొక్క శక్తిని మీరు ప్రతిసారి హోమాలు కానీ ఇవన్నీ చేసుకోవడం కష్టం. ఎప్పుడో ఒకసారి చేసేసుకోవచ్చు. కానీ మీరు రెగ్యులర్గా మీరు మంత్రం చేసుకున్నట్టయితే దేన్ని కూడా మీరు ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇవి రెండు కలిపినప్పుడు మీకు మీరే ఆలోచన చేసుకోండి, రిజల్ట్ వస్తుందా రాదా? అందరికీ బ్లెస్సింగ్స్.